రైట్ సార్. ఈరోజు ఎక్సర్సైజ్ 6లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎరే అనే కమాండ్ గురించి. ఎరే ARRAY. సో దీనికి ARRAY ఎరే. ఇక్కడ ఏముంటుంది, రెక్టాంగులర్ ఎరే అని ఒకటి ఉంది, అలాగే పోలార్ ఎరే అని ఒకటి ఉందన్నమాట. సో ఈ రెక్టాంగులర్ ఎరే అయినా పోలార్ ఎరే అయినా యూజ్ చేసే ముందు ఒక ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక సర్కిల్ తీసుకున్నాను, సి ఎంటర్, స్పెసిఫై సెంటర్ పాయింట్ అన్నాడు. సెంటర్ పాయింట్ స్పెసిఫై చేసి ఎంత ఇస్తున్నాను, వీడు ఇక్కడ ఈ పిక్చర్లో ఎంత ఇచ్చాడు, 55 అని ఇచ్చాడు డయామీటర్. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, డి అని ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను. డయామీటర్ ఎంత, 55 డయామీటర్ ఇచ్చాను. UCS ఐకాన్, UCS ఐకాన్ నో ఆరిజిన్. UCS ఐకాన్ నో ఆరిజిన్ అంటే దగ్గర కదలదు, ఇంకా అక్కడ ఉండిపోయింది. నెక్స్ట్ అలాగే సేమ్ మళ్ళీ ఇంకొక సర్కిల్, సి ఎంటర్. ఈసారి అదే సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని ఈసారి ఎంత అన్నాడు, సేమ్ డయామీటర్ ఈసారి ఎంత అన్నాడు, 64 అన్నాడండి. ఎంత అన్నాడు, 64 డయా. ఓకే, రెండు. ఇప్పుడు లైన్ టూల్ తీసుకుంటున్నాను, జస్ట్ వీటిని కలుపుతూ ఆర్తో ఆన్ చేస్తున్నాను. F8 క్లిక్ చేసాం. అలాగే రిపీట్ లైన్ ఇక్కడ క్లిక్ చేసాం. ఓకే, ఈ రెండు అయ్యాయి. నెక్స్ట్ ఏమైంది, ఇప్పుడు ఇంకో సర్కిల్ అడుగుతున్నాడు, దాని రేడియస్ 53 అంట. దాని రేడియస్ అంతా 53. సేమ్ సర్కిల్, సి ఎంటర్. దీనిది రేడియస్సే 53 అన్నాడండి, కాబట్టి డైరెక్ట్ 53 ఇచ్చేస్తున్నాం. 53 ఎంటర్. నెక్స్ట్ ఇంకో సర్కిల్, సి ఎంటర్. మళ్ళీ సేమ్ సెంటర్ పాయింట్ నుంచి ఈసారి ఎంత అన్నాడు, 82 అన్నాడు. డయామీటర్ ఎంత అన్నాడు, డి ఎంత, 82. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్కి ఇటుపక్క 4 యూనిట్స్, ఇటుపక్క 4 యూనిట్స్ ఆఫ్సెట్ తీసుకుంటున్నాను. ఓ ఎంటర్. వాల్యూ ఎంత, ఆఫ్సెట్ డిస్టెన్స్ 4 ఎంటర్. సో దీనికి 4 యూనిట్స్ ఇటు, 4 యూనిట్స్ ఇటు. జస్ట్ జూమ్ చేస్తున్నాను. అలాగే TR డబల్ ఎంటర్, దీన్ని ట్రిమ్ చేస్తాము. ఇప్పుడు L లైన్ టూల్ తీసుకొని ఈ పాయింట్ని కలిపేసాము. సో మరి ఇంకా మనకి ప్రస్తుతానికి దీని అవసరం లేదు కాబట్టి TR డబల్ ఎంటర్. ఈ ముక్క అవసరం లేదు. నెక్స్ట్ అలాగే ఈ ముక్క అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. సో ఈ పార్ట్ ఒకటే కావాలి మనకి, ఈ పార్ట్ తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏంటి, మనకి ఈ కింద ఉన్న పార్ట్ కూడా అవసరం లేదు కాబట్టి వీటిని కూడా ట్రిమ్ చేసేవచ్చు. చూడండి, TR డబల్ ఎంటర్, అందులో ఉన్నట్టుకున్నాం మనం. ఇది డిలీట్ చేసేయండి. TR డబల్ ఎంటర్, ట్రిమ్, ఇది ట్రిమ్, ఇవి ట్రిమ్, అలాగే ఇది ట్రిమ్. ఈ సెంటర్ పాయింట్ ఉండాలండి, ఇది తీసేస్తున్నాం. సో ఈ సెంటర్ పాయింట్ కొద్ది క్లిక్ చేసి ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాం. ఇది ఎక్స్టెన్షన్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మాత్రం మనకి ఎన్ని టైమ్స్ కావాలి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టైమ్స్ కావాలండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎరే అని కమాండ్ యూజ్ చేస్తున్నాం. ARRAY ఎరే ఎంటర్. సో ఇందులో పోలార్ ఎరే సెలెక్ట్ చేస్తున్నాం. రెక్టాంగిల్ ఎరే గురించి మనం తర్వాత నేర్చుకుంటాం, అది పక్కన పెట్టండి. సో పోలార్ ఎరేలో సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నాడు సార్. క్లిక్ చేసి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తాం. ఈ 3 పాయింట్లు కదా, ఆ 3 క్లిక్ చేసి ఎంటర్ కొడుతున్నాను. అలాగే స్పెసిఫై సెంటర్ పాయింట్ అన్నాడండి. సెంటర్ పాయింట్ స్పెసిఫై చేయాలి. ఇదే కదా సెంటర్ పాయింట్, దానికి సెంటర్ పాయింట్ స్పెసిఫై చేస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని కావాలి, మొత్తం 12 కావాలి. ప్రివ్యూ కొట్టండి. ప్రివ్యూ సరిపోయిందా, ప్రివ్యూ యాక్సెప్ట్. ఇప్పుడు మనకి ఎన్నైతే అనుకున్నామో ఆ అనుకున్నన్ని వచ్చేసాయి. వచ్చేసాయా 12 వచ్చేసా లేదండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇప్పుడు మనం మొత్తం 2 వైపులా డిజైన్ చేయవలసిన అవసరం లేదండి, ఒకవైపు డిజైన్ చేస్తే చాలు. కాబట్టి TR డబల్ ఎంటర్ అని చెప్పేసి ఇది ట్రిమ్ చేసేస్తున్నాను. మధ్యలో ఒకవైపే ట్రిమ్ చేస్తున్నాను నేను.
రెండు వైపు ట్రిమ్ చేయట్లేదు, ఒకవైపు ట్రిమ్ చేస్తున్నాను అంతే. ఒకవైపు ట్రిమ్ చేశాను, ఇంకోవైపు ఆటోమేటిక్గా మిర్రర్ కమాండ్ ఉపయోగించి మనం మిర్రర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ప్రస్తుతానికి ఇది ఒకవైపే ట్రిమ్ చేశాను. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలి? జెడ్ ఎంటర్, ఏ ఎంటర్, జూమ్ ఎంటర్ చేసాం, తగ్గిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడి నుంచి లైన్ కావాలండి, ఎల్ ఎంటర్, ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్లో. F8 ఆఫ్ చేసేస్తున్నాను ఆర్దో. ఓకేనా? ఎంత డిస్టెన్స్ ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇస్తాం? ఒక 150 ఇస్తున్నానండి. 150 ఇచ్చి ట్యాబ్ ఇచ్చి, ఇవాళ అక్కడ ఎంత అన్నాడు? 30 డిగ్రీ యాంగిల్ అన్నాడండి. 30 డిగ్రీ యాంగిల్ ఇస్తే మీకు ఏంటంటే ఈ లైన్ చూడండి, ఇవ్వండి ఒకసారి, ఇది ఉందా? 30 డిగ్రీ అంటే 0 డిగ్రీ కదా సార్. 0 నుంచి 30 అంటే ఎక్కడికో వస్తుంది, 90 అంటే ఇక్కడికి వస్తుంది, 180 ఇక్కడికి వస్తుంది, 270 ఇక్కడికి వస్తుంది, మళ్ళీ 360 లోపు అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే మనకి వాడేమడిగాడు? ఇక్కడి నుంచి అడిగాడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 30 ఉండాలన్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి 90 కదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 90. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 60 ఇచ్చామనుకోండి, ఇలా వస్తుంది. అంటే ఇది 60 ఇచ్చేటప్పుడు ఈ మిగిలింది ఎంత అవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? 30 అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే యాంగిల్ 60 డిగ్రీ అని స్పెసిఫై చేస్తున్నాను. 60 ఎంటర్, 60 అని ఇచ్చి ఎంటర్ కొట్టానండి, అయిపోయింది. చాలా పెద్ద వచ్చింది, అంత పెద్ద మనకు అవసరం లేదు ప్రస్తుతం. నెక్స్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఇదండి. దీంతో మనకు సంబంధం లేదు, ఈ రింగ్తో మనకు సంబంధం లేదు. మీరు ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రింగ్తో మనకు సంబంధం లేదు ప్రస్తుతానికి. మనకు ప్రస్తుతానికి సంబంధం ఉన్నది దీంతో అనమాట. సో వీడేమన్నాడు? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రేడియస్ ఎంత అన్నాడు? 82 డయామీటర్ 82 ఇచ్చాడు సార్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు? డయామీటర్ 82 ఇచ్చాడు. దాని తర్వాత ఏమన్నాడు? ఇక్కడ నుంచి 24 యూనిట్స్ అన్నాడండి. దీని తర్వాత ఏమన్నాడు? 24 యూనిట్స్ అన్నాడు. కాబట్టి మనం లైన్ టూల్ తీసుకుంటున్నాను, ఎల్ ఎంటర్. ఈ పాయింట్ నుంచి ఒక 60 డిగ్రీ యాంగిల్లో, సారీ ఫస్ట్ యాంగిల్ కాదు, ఫస్ట్ ఇది మనం స్పెసిఫై చేయాలి, లెంగ్త్ స్పెసిఫై చేయాలి, ఎల్ ఎంటర్. ఇక్కడ నుంచి ఎంత 24 కదండి, 24 ట్యాబ్ 60 డిగ్రీ. అక్కడ చిన్న క్రాస్ అవుట్ పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఆ పాయింట్ తెలియాలి కదా, అందుకు. మళ్ళీ లైన్ ఎల్ ఎంటర్, ఇక్కడ నుంచి క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఎంత ఇస్తారు? ఈసారి 20 అన్నాడు వాడు. 20 అన్నాడా? 20 ఇచ్చి ట్యాబ్ ఇచ్చి మళ్ళీ 60 డిగ్రీ ఇవ్వండి. వచ్చిందా? ఇక్కడ ఎస్కేప్. అంటే 2 పాయింట్లు మనకు అయిపోయినాయండి. మీరు ఎంత జూమ్ చేసినా సరే మీకు తేడా తెలియదండి. లైన్ మీద లైన్ ఉన్నప్పటికీ మీకు తేడా తెలియదు, ఎందుకంటే మనం పర్ఫెక్ట్ గీస్తాం కాబట్టి మాకు ఇంకా తేడా రాదనమాట. ఓకేనా? జూమ్ తగ్గించుకోండి. సో ఇప్పుడు ఏంటి? సర్కిల్ కావాలి, సి ఎంటర్. ఈ పాయింట్ నుంచి ఎంత రేడియస్తో సర్కిల్ కావాలి మనకి? డయామీటర్ 12, డి ఎంటర్ 12. అలాగే సేమ్ ఇక్కడ కూడా సర్కిల్, సి ఎంటర్. ఇక్కడ కూడా డయామీటర్ 12 అయిపోయింది. అలాగే ఇక్కడ ఎంత అడిగాడు? 13 ఇచ్చాడు సార్ రేడియస్. సో సర్కిల్, సి ఎంటర్. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 13 ఇచ్చాడండి రేడియస్. ఓకే. అలాగే ఈ లైన్కి ఆఫ్ సెట్లు కూడా మనం తీసుకోవాలి సార్. ఈ లైన్కి ఆఫ్ సెట్ కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఓ ఎంటర్. ఆఫ్ సెట్ డిస్టెన్స్ అంతా 13 ఇచ్చాడు సార్, ఎందుకంటే సర్కిల్ రేడియస్ 13 ఇచ్చాడు కదండి. కాబట్టి ఈ సర్కిల్ రేడియస్ 13 ఇచ్చాడు కాబట్టి ఈ డిస్టెన్స్ కూడా 13 అవుతుంది. ఎంటర్. ఓకే. సమ్ వాట్ ఓ మాదిరిగా ఉంది. మనకు కొద్ది క్లారిటీ కావాలంటే మనం కొన్ని పనులు చేయాలి. లైక్ టీఆర్ డబుల్ ఎంటర్. వీటితో మనకు పనిలే, దీంతో పని లేదు, దీంతో పని లేదు, ఎంత అవసరం లేదు, ఎంత అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు ప్రస్తుతానికి. మనం తర్వాత మార్కింగ్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే క్రాస్గా. ఓకేనా? ఉండే ప్రస్తుతానికి తర్వాత మార్కింగ్ పెట్టుకున్నందుకు అలాగ మనకు కనిపిస్తుంది క్లియర్గా. అలాగే ఇది టీఆర్ డబుల్ ఎంటర్. టీఆర్ డబుల్ ఎంటర్. ఓకే. ఇప్పుడు ఫిల్లెట్ అప్లై చేయాలండి. ఫిల్లెట్ ఎఫ్ ఎంటర్. రేడియస్ ఎంటర్. రేడియస్ అంత ఇచ్చాడండి వాడు, అంత ఇచ్చాడు 12 ఇచ్చాడండి. 12 ఎంటర్. సో ఇక్కడ 12 ఇచ్చాడు, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసాం, 12 సరిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఫిల్లెట్ ఎంటర్, రేడియస్ ఎంటర్. ఇప్పుడు ఎంత ఇచ్చాడు? 22 ఇచ్చాడండి. ఇది ఈ రెండుకి ఎంత ఇచ్చాడు? 22 ఇచ్చాడు. సో ఇప్పుడు టీఆర్ డబుల్ ఎంటర్ ప్రెస్ చేసి ఇది తీసేసాం, ఇది తీసేసాం.
వచ్చిందా మనకు కావాల్సిన షేపు? వచ్చింది. దీనికి మిర్రర్ కావాలనుకోండి, అది పక్కన పెడితే ఇంకేం కావాలి మనకి? ఇంకేమైనా కింద మాడిఫికేషన్స్ చేయాలండి. సో కిందనేమన్నాడు వీడు, 32 యూనిట్స్ 35 యూనిట్స్ డిస్టెన్స్లో ఒక లైన్ తీసుకోమన్నాడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఈ లైన్ కాస్త ఎక్స్టెండ్ చేస్తున్నాను. F8 ఆన్ చేస్తున్నాను. ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తానా? ఇప్పుడు ఆఫ్ సెట్ ఎంత డిస్టెన్స్లో కావాలన్నాడు? 35 యూనిట్స్ డిస్టెన్స్లో కావాలన్నాడు. దాన్ని క్లిక్ చేసి కిందకి 35 యూనిట్స్ డిస్టెన్స్లో ఒక ఇది ఇచ్చానండి. నెక్స్ట్ ఇంకేమన్నాడు? తీసుకున్న తర్వాత 82 యూనిట్స్ అన్నాం కదండి. ఎన్ని యూనిట్స్ అన్నాం? 82 యూనిట్స్. టోటల్ 82 అన్నాడు కదా సార్. ఇప్పుడు ఈ లైన్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఏదండి ఇది ఉందా, ఈ లైన్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను సార్. కిందకి ఎక్స్టెండ్ చేశానా? ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ 82 అన్నాడు కదా సార్. అంటే ఒక పక్క 41కి మనం ఆఫ్ సెట్లు తీసుకుంటే పాయింట్ వస్తుందా రాదా? ఆఫ్ సెట్ 41. సో ఇక్కడ క్లిక్ చేసి 41. సో పాయింట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చిందా? ఇక్కడ పాయింట్. సో దాన్ని బేస్ చేసుకుని సర్కిల్ క్లిక్ చేయండి. డయామీటర్ కదా ఇచ్చాడు. డయామీటర్ ఎంత ఇచ్చాడు సార్? 12 ఇచ్చాడండి. అలాగే ఇటువైపు కూడా సేమ్ సర్కిల్ ఎంటర్ క్లిక్ చేయండి. డయామీటర్ D ఎంటర్ 12 ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు? రేడియస్ 12 అని ఒకటి అన్నాడు. ఇంకో సర్కిల్ గీయాలి సార్ మనం ఇక్కడ రేడియస్ 12 తోటి. సో ఇప్పుడు సర్కిల్ C ఎంటర్, ఇదే సెంటర్ పాయింట్ చేసుకొని రేడియస్ 12 ఎంటర్. సేమ్ ఇక్కడ కూడా అంతే, సర్కిల్ C ఎంటర్, ఇక్కడ సెంటర్ పాయింట్ చేసుకొని రేడియస్ 12 ఎంటర్. ఓకే. అలాగే ఇక్కడ దీనికి ఆఫ్ సెట్, ఈ పాయింట్ నుంచి కూడా సేమ్ ఆఫ్ సెట్ O ఎంటర్, ఆఫ్ సెట్ 12 వాల్యూ ఎంటర్. క్లిక్ చేసి కిందకి లాగండి. అయిందా? నెక్స్ట్ ఇది 12 అన్నాడు కాబట్టి ఈ నిలువుగా వచ్చేది కూడా 12 ఉంటుందండి. ఇక్కడ నుంచి దీనికి కూడా ఆఫ్ సెట్ 12 తీసుకోవాలి. O ఎంటర్, సేమ్ 12 కదా ఎంటర్. ఇక్కడి నుంచి ఇటువైపుకి, అలాగే ఇక్కడి నుంచి ఇటువైపుకి. ఓకే. దీన్ని ఇప్పుడు కాస్త ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను ఇంకా. ఓకే. ఇప్పుడు TR డబుల్ ఎంటర్. ఇది అవసరం లేదు. అది చెప్పండి, ఎక్స్టెండ్ చేసాం కానీ ఇది కూడా మనకు అవసరం లేదు. ఇది అవసరం లేదు. అరే ఇది కట్ అవ్వదు ఏంటి? ఇది అవసరం లేదు. ఈ ఎక్స్ట్రా వచ్చిన మొక్కలు ఉన్నాయే, ఈ ఎక్స్ట్రా వచ్చిన మొక్క కూడా అవసరం లేదు. ఓకే. ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇది అవసరం లేదు. అవసరం ఇల్లే. ఓకే. ఇక్కడ మనం మిర్రర్ ఇచ్చుకున్నప్పుడు చూద్దాం. ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ జూమ్ చేయండి. ఇది అవసరం లేదు. ఓకే. సమ్వాట్ షేప్ వచ్చింది. ఈ లైన్లు కూడా తీసేద్దాం ఇంకెందుకు. ఇది అవసరం లేదు. ఈ ముక్క ఇది మనం బయటకు మార్చుకోవాలి, కలర్ మార్చాలి. ఇది అవసరం లేదు. ఇంకా ఏముండాయి లోపల? ఇది అవసరం లేదండి. ఈ మొక్క అవసరం లేదు. ఇది అవసరం లేదు. నెక్స్ట్ లోపల ఈ మొక్కలు ఇంతవరకు అవసరం లేదు. ఇవి చిన్న మొక్కలు పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకన్నా ఇవి కూడా చిన్న మొక్కలు పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే. ఇవి వీటికి తగులుతున్నాయి, అంత అవసరం లేదు కాబట్టి వీటిని మనం చిన్న మొక్కలు చేసుకుందాం. ఇది చిన్న చేసేస్తున్నాము. ఇది కూడా చిన్నవి చేసేసాం. అలాగే ఇవి కూడా మార్చేద్దాం. అదే డాట్స్, లైన్స్, లేయరు అదర్లోకి వెళ్ళి లోడ్ సెలెక్ట్ చేసి ఓకే. ఇది ఒకటి కదా.
ఈ పైన ఫస్ట్ డిలీట్ చేసేద్దామండి. పైన ఉన్నాయి కదా అవి డిలీట్ చేస్తాం, వాటితో మాకు పని లేదు ఇంకా. ఈ లైన్కి ఈ లైన్కి ఈ లైన్కి ఇంకే లైన్లకి ఈ లైన్కి ఈ లైన్కి ఈ లైన్కి ఈ లైన్కి వీటికి డాటెడ్ లైన్స్ ఎస్కేప్. ఎల్టీఎస్ ఇచ్చుకోండి. ఎల్టీఎస్ 0.2 ఇవ్వండి. ఎల్టీఎస్ ఎక్కువ అయిపోయింది, 0.5 ఇవ్వండి. ఓకే అయిపోయింది. ఇంకా ఏమున్నాయి ఇందులో? ఈ నిలువు లైన్ నేను కాస్త ఎక్స్టెండ్ చేస్తున్నాను ఒకసారి. ఓకే ఇంకేమైనా ఉన్నాయా మలుపులు? ఒక పక్క పార్ట్ కంప్లీట్ అయిపోయినట్లయినా ఒక పక్క పార్ట్ ఇది కాస్త చిన్నది చేస్తున్నాను, ఇది కూడా కాస్త చిన్నది చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా మలుపులు? కంప్లీట్ అయిపోయినట్టేనా? సో ఇప్పుడు మిర్రర్ కమాండ్ ఎంఐ. దానికన్నా ముందు ఈ పార్ట్ ఒక పక్కన ఉన్న పార్ట్ డిలీట్ చేసేయాలండి. మనం ఇటు పక్క అనవసరం ఇవన్నీ ఎడిటింగ్ చేసాం. ఈ పక్క పార్ట్ ఒక పక్క పార్ట్ డిలీట్ చేసేయచ్చు. డిలీట్. ఇప్పుడు ట్రిమ్ టీఆర్ డబుల్ ఎంటర్. బాబా ఇది కానీ ఎక్స్టెండ్ చేయకపోతే మొత్తం కట్ అయిపోతుంది. కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం. టీఆర్ డబుల్ ఎంటర్. ఓకే ఇవన్నీ మామూలు పోతాయి. ఇప్పుడు డిలీట్. ఒక పార్ట్ అంతా పోయిందా? ఇప్పుడు ఎంఐ మిర్రర్ ఎంటర్. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నాడు, మొత్తం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసాం, ఎంటర్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి, ఎంటర్. అయిపోయిందా మిర్రర్? వచ్చింది లేదా సేమ్ డయాగ్రామ్? ఇంకేనా? ఇది రైట్. ఇక్కడితో ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే. కరెంట్ వచ్చిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్సర్సైజ్ నెంబర్ 6 కదా, EXE6 డాట్ సేవ్. ఇప్పుడు F7